దేశంలో కొన్ని రోజుల క్రితం బియ్యం కొరత కారణంగా ధరలు పెరగడం చూశాం. ఇప్పుడు గోధుమల వంతు రానుంది. ప్రస్తుతం దేశంలో గోధుమల నిల్వలు 7 ఏళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గోధుమల కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. ఈ నెల 1 నాటికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫుడ్ ఏజెన్సీలు తెలిపాయి. 2017 తర్వాత ఈ స్థాయిలో గోధుమల నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కనీస బఫర్ స్థాయిని 138 లక్షల టన్నులుగా ఎఫ్సిఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఎఫ్సిఐ తెలిపింది. గోధుమల నిల్వలు బఫర్ స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తే వీటి నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు దేశాల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్లో గోధుమలకు కొరత ఏర్పడితే అది ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు. దేశంలో వెంటనే గోధుమల నిల్వలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.